అందరికీ నమస్కారం. నేను మీ నారాయణ సార్, నారాయణ డిఎస్సి తిరుపతి. డిఎస్సి విద్యార్థులంతా కూడా చాలా బాగా చదువుతున్నారు. నా దగ్గరే ఒక 500 మంది హాస్టల్స్లో ఉన్నారు. నా కళ్ళెదుట చూస్తున్నా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకు ఆ జాబ్ 100% వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నిద్రపోతున్నారో ఎప్పుడు లేస్తున్నారో తెలియడం లేదు. చదువు మీద అంత కాన్సన్ట్రేషన్ చదువుతున్నారు. వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా ఈ 16,347 ఉద్యోగాల్లో మీ జాబ్ ఖచ్చితంగా ఉంటుందని నేను ఆశిస్తున్నా. కాబట్టి మనకి ఈరోజు హాల్ టికెట్స్ వచ్చాయి. హాల్ టికెట్స్ వచ్చినప్పుడు ప్రతి విద్యార్థి వాళ్ళు ఏ రోజు అంటే ఏ డేట్న పరీక్ష రాస్తాము, ఏ టైంలో రాస్తామనేది స్పష్టంగా తెలిసింది. అంటే దీంట్లో నేను చెప్పేది ఏంటంటే నీకు ఎన్ని రోజులు టైం ఉంది ఎగ్జామ్ రాయడానికి అనేటువంటిది నీకు తెలిసిపోయింది. ఎడ్జిటి వాళ్ళకు దాదాపు 15 రోజులు టైం ఇచ్చారు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు దాదాపు ఇంకా మనకు 6వ తేదీ కాకుండా 12 అట్లా స్టార్ట్ అయింది. కాబట్టి వాళ్ళకు ఈ 12 రోజులు ప్రిపరేషన్ను ఏ విధంగా సెటప్ చేసుకోవాలనేటువంటిది తెలియజేస్తున్నా. ముఖ్యంగా మనము మోడల్ గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే టోటల్ సిలబస్ మీద మోడల్ గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు నువ్వు ఏ సబ్జెక్టులో నీకు మార్కులు తక్కువ వస్తున్నాయి అనేటువంటిది గమనించి రివిజన్ చేసుకుంటూనే నీకు తక్కువ వచ్చేటువంటి సబ్జెక్టు మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ సబ్జెక్టుకు ప్రత్యేకంగా ఒక 4-5 రోజులు కొంత టైం ఒక 2 hours అదనంగా 2 hours కేటాయించి ఆ సబ్జెక్టు కూడా పికప్ చేసుకోవాలి. నీకు ఈ 80 మార్కులకు ఎన్ని వస్తున్నాయి, నీకు టెట్లో ఎన్ని వచ్చాయి, నువ్వు ఎస్సీనా ఎస్టీనా బీసీనా, నీకు ఆల్రెడీ నీ పోటీ తెలుసు, నీ రోస్టర్ తెలుసు. నీ యొక్క పోటీతత్వంలో ఈ 5 మందిలో ఈ 10 మందిలో నేను ఉండాలి అనేటువంటి విధంగా మార్కులు సెట్ చేసుకోవాలా. కాబట్టి ఆ సబ్జెక్టు మోడల్ టెస్ట్ రాయడం వల్ల తెలుస్తుంది. నెంబర్ ఆఫ్ టెస్ట్ రాయాలి. చాలామంది నేను గమనించినటువంటి వాళ్ళల్లో నా టెస్ట్ రాస్తే నాకు 2 గంటల టైం వేస్ట్. ఆ భావనను తప్పు. నువ్వు టెస్ట్ రాసినప్పుడే కదా నీకు ప్రాక్టీస్ అవుతుంది. ప్రాక్టీస్ అయినప్పుడే కదా నువ్వు పర్ఫెక్ట్ అవుతావు. కాబట్టి ఎక్కడ టెస్ట్ జరిగినా అటెండ్ కండి. ఇది నారాయణ డిఎస్సి తిరుపతి. మీకు ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ రేపు సండే 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎడ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళందరికీ కూడా స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ఇది. మీరు రాయండి. 15 నిమిషాల్లో మీకు ర్యాంక్ ఇచ్చి తర్వాత ఫస్ట్ ప్రైజ్ 3,000 రూపీస్, సెకండ్ ప్రైజ్ 2,000 రూపీస్, థర్డ్ ప్రైజు 1,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రైజ్ గెలుచుకోవడం వల్ల ఏంటంటే నీ యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంటాం. నేను కొట్టగలను, నీ యొక్క విల్ పవర్ పెరుగుతుంది. కాబట్టి రేపు అందరూ కూడా అటెండ్ అయ్యి మీరు మీ యొక్క స్థాయిని తెలుసుకొని ఆ స్థాయిని తెలుసుకున్న తర్వాత ప్రిపరేషన్ విధానాన్ని ప్లాన్ చేసుకోండి. మీకున్న 12 రోజుల టైంలో ఏ విధంగా చేయాలి, 15 రోజుల టైంలో ఏ విధంగా నేను సక్సెస్ కావాలి అనేటువంటి నీట్గా ప్లాన్ చేసుకోండి. మీకు ఎలాంటి ఆందోళనకు ఒత్తిడికి లోను కావద్దండి. ఎందుకంటే రాష్ట్రంలో రాసే ప్రతి ఒక్కరికి అదే సమస్య ఉంది. దాన్ని పక్కన పెట్టేసి పూర్తిగా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. రివిజన్లో ఉండండి. మోడల్ టెస్ట్ రాయండి, రివిజన్ చేయండి, హార్డ్ వర్క్ చేసుకోండి. ఖచ్చితంగా 100% మీకు జాబ్ వస్తుంది. ఇంకోటి ఎలాంటి ఆర్థిక సమస్యలు కానీ మీకున్నటువంటి ఎలాంటి ఇబ్బందిని కూడా పక్కకు తోసేయండి. అన్నిటికీ మార్గం, అన్నిటికీ సొల్యూషన్ మన జాబ్ వస్తే అన్నిటికీ నువ్వే సమాధానం చెప్తావు, అందరికీ నువ్వే సమాధానం చెప్తావు. ఇంకా కఠినంగా హార్డ్ వర్క్ చేయండి, ఇంకా మెలకువగా చదవండి. మనకి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి. ఏ విధంగా పోతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయి, ఏ సబ్జెక్ట్కి ఎక్కువ మార్కులు ఉన్నాయి, నాకు ఆ సబ్జెక్ట్ కష్టము, ఈ సబ్జెక్ట్ ఈజీ, అదంతా రాంగ్. ప్రతి సబ్జెక్టు మనకు అవసరమే. మార్కులు ఏ సబ్జెక్టుకు ఉంటే ఆ సబ్జెక్టు మీకు ఫ్రెండ్ అయిపోవాలి. ఆ విధంగా చేసుకొని దాని మీద కాన్సన్ట్రేషన్ చేసుకొని మీరు చదవవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఎస్సీఎస్ సోషల్ వాళ్ళు చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ మాకు సోషల్ మెథడాలజీ కొంత ర్యాపిడ్ రివిజన్ చేయమని చెప్పారు. కాబట్టి దానికోసం మనం ఆంజనేయులు సార్ను సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 4 రోజులు ఎస్ఏ సోషల్ వాళ్ళకు ర్యాపిడ్ రివిజన్ 20 మార్క్స్కు సంబంధించినటువంటి సిలబస్ను మీకు చెప్పించడం జరుగుతుంది. కాబట్టి మీరు 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు దాన్ని ఉపయోగించుకొని మీరు జాబ్ కొట్టవలసిందిగా కోరుచున్నాం.
మిగతా వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు గ్రాండ్ టెస్ట్ ఉంటుంది ఇక్కడ 10 to 12:30. వాటిని ఎవరైనా వచ్చి రాసుకోవచ్చు. ఎవరైనా డిఎస్సి చదివేటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ స్టడీ అవర్స్లో కూడా కూర్చొని చదువుకోవచ్చు. వీటిని ఉపయోగించుకోండి. నారాయణ డిఎస్సి మీరు టీచర్ జాబ్ సాధించడంలో ఉపయోగపడుతుంది. దాని యొక్క ఉద్దేశమే మిమ్మల్ని టీచర్గా తయారు చేయడం. కాబట్టి వీటిని ఉపయోగించుకొని మీరు టీచర్ కావాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరూ కూడా నీట్గా చక్కగా ప్లాన్ చేసుకున్నారు, బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. దీనికి ఇంకా కొంత అదనంగా బూస్ట్ చేసుకొని ప్లానింగ్, ఎందుకంటే పక్కా టైము పక్కా డేట్ వచ్చింది కాబట్టి నీకున్న టైంని ఏ విధంగా డివిజన్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్కి ఎక్కువ ఇవ్వాలి, ఏ సబ్జెక్ట్ తక్కువ ఇవ్వాలి అనంత ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్ అయిపోయి ప్రాక్టీస్ టెస్ట్ రాసుకుంటూ ముందుకు నువ్వు అంచనా వేసుకుంటూ ప్రాక్టీస్ టెస్ట్ రాసుకుంటూ డెవలప్ కావాలి. ఖచ్చితంగా నువ్వు టీచర్ అవ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అందరికీ.